పోతూ ఉన్నాడు వీధిలో, ఎక్కడికో పోతున్నాడు, సినిమాకో ఎక్కడికో. వాడు ఎక్కడికి పోతున్నాడో మనకు తెలియదు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత పోతా ఉంటాడు, చూసావా? ఎంతవరకు కనపడతాడు నీకు? సినిమా పోయిన తర్వాత కనపడతాడు నీకు? లేక కొంత దూరం టర్నింగ్ తిరిగేంతవరకు కనపడతాడు. ఆ తర్వాత కనపడతాడా? ఆ టర్నింగ్ తిరగడమే 10 రోజులు. సూక్ష్మ శరీరం స్థూలం నుంచి విడిపడిన తర్వాత, సరేనా, మీరు చూడండి, పావును చంపేయండి, వెటనరీ డాక్టర్ని అడగండి, చెప్తాడు చచ్చిపోయిందని. కానీ అది మాత్రం ఇట్లా కొట్టుకుంటుంటుంది. ఇది ఒక రిఫ్లెక్స్ యాక్షన్ లాంటిది. అంటే బ్రతికుండేటప్పుడు రిఫ్లెక్స్ యాక్షను, అసంకల్పిత ప్రతీకార చర్య. కానీ ఇది అది కాదు. అంతవరకు యాక్షన్ జరుగుతూ ఉంది కదా స్థూలంలో, జరుగుతుందా లేదా? ఒక్కసారి చచ్చిపోయినా కూడాను ఒక్కసారి అలా అలా కొట్టుకుంటూ ఉండడం. మనిషి చచ్చిపోయినా కొంతసేపు రక్తం కారుతూ ఉంటుంది. పొడిచారు అవునన్నా? లేదు కదా, అది పొడిస్తే మనిషి చచ్చిపోతాడు, కానీ కొద్దిసేపు రక్తం కారుతూ ఉంటుంది, ఇంకా యూజ్ అవుతూ ఉంటుంది. అట్లాగే ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత కొంతసేపటి కానీ వేడి కంప్లీట్గా పోదు, కొంత ఉంటుంది, మనకు తెలుస్తూ ఉంటుంది, కొంతగా సడన్గా పోతుంది. అట్లాగే ఏమి ఈ దేహంలో ఉండి అటాచ్మెంట్ ఉండదు కదా ఇక్కడ ఇంతకాలం ఆయనకి. ఈ దేహంతోనే కదా అనుభవించాడు. దేహాన్ని వదిలిపెట్టిన మనసు బుద్ధి ఉంది కనుక ఇక్కడి నుంచి పోవడం వాడికి ఇష్టం ఉండదు, ఇక్కడే తిరుగుతూ ఉంటాడు. 10 రోజులు మాత్రం అందరూ ఉంటారు. కాబట్టి ఇళ్ళల్లో కూడా చెప్పచ్చు, స్నేహితులతో చెప్పచ్చు, నేను పోయాను అనుకోబాక 10 days ఉంటాను. వాళ్ళు అంటారు, ఇన్ని రోజులు నుండి ఏడిపించింది దానికి మళ్ళీ 10 days ఎక్స్టెన్షనా, సూపర్ అన్వేషణ. అది ఆ ఉండి ఏం చేస్తాడు? ఉపయోగం లేదు. మళ్ళీ అక్కడ పెద్ద యాతన అది. అసలు యాక్చువల్గా అయితే చనిపోయేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. చనిపోయేటప్పుడు మనకు కష్టం అనిపిస్తూ ఉంటుంది, కానీ జీవుడు వెళ్ళిపోవడం చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ బంధాల నుంచి ఒకసారి వదిలించుకొని పోతున్నాడు కనుక బట్టలు తీసి స్నానం చేస్తుంటే తాననుకుంటుంది, అట్లా ఉంటుంది. కానీ వచ్చిన బాధ ఏంటంటే ఇక్కడి నుంచి బయట వెళ్ళిన తర్వాత ఇంతకాలంగా దీంట్లో ఉన్నాడు కదా, అందువల్ల వెళ్ళలేక అక్కడే తిరుగుతుంటాడు. మనం తింటున్నాం అనుకో, వస్తానంట టొమాటో మునక్కాడ వేసి చేసావా, తింటాడా? అది నాకు ఇష్టం. ఇట్లా అనడానికి నాలుగు లేదు. ఎందుకంటే భోగ యాతనం ఇక్కడ ఉంది, భోగ సాధనం, ఇది ఉత్త యాతన శరీరం. అర్థమవుతుంది? అందువల్ల ఈ 10 రోజులు ఏం చేస్తారంటే ఇక్కడే జరుగుతుంది. అంటే పాపం మాట్లాడతారు కూడా కొంతమంది, కానీ మనకి వినిపించదు. ఎందుకంటే అది సూక్ష్మ శరీరం వచ్చిన బాధ, అది అరూపం, మంది ఇది రూపం. వాడు చెప్తాంటాడు, ఒరే వాడికి ఒక 2 లక్షలు ఇచ్చాను రా, పెద్దోడా వాడికి 2 లక్షలు. ఇది ఎవరికి వినపడుతుంది? శబ్దం వినపడదు, రూపం కనపడదు, కానీ తిరుగుతూ ఉంటాడు. అందుకని చూడండి ఎంత సైంటిఫిక్గా మనవాళ్ళు ఉండలే. అప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఆ 10 రోజులు పాపం ఇంట్లో ఉండేవాళ్ళు పోయినవాడి కోసం ఏడుస్తూ ఉండేది, అన్నీ చెప్పకుండా పోయినాడు, సగమే చెప్పాడని. అందువల్ల బంధువులంతా వచ్చి, మీరు చూడండి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు చేస్తారు, దీన్ని ఆధారం అంటారు. ఇప్పుడు అసలు వచ్చేవాడో లేడు, ఎవడు పోయినాడో తెలియదు, ఎవడు ఉన్నాడో తెలియదు. అర్థమవుతుంది? కానీ ఆ రోజుల్లో ఒక్కొక్కరు సార్, ఈరోజు ఎవరు మామయ్య, రేపెవరు బాబయ్య, వాళ్ళు అంటే ఎక్కువ వాళ్ళు చేస్తారనమాట. ఏం చేస్తారు? వాళ్ళు అడుగుతారు ఇంట్లో ఏమేమి ఇష్టం ఆయనకి. బొబ్బర్లతో గారెలు చేస్తే బలి తినేవాడు. బొబ్బర్ల గారెలు, బొబ్బర్లు తెలుసు కదా, అలసందులు అంటారు రాసేవి. ఇంకా ఆ రోజు అవి చేసి పెడతారు వీళ్ళు. మళ్ళీ నెక్స్ట్ డే చేసేవాడు చిన్నమామ వస్తాడు, ఆయన వచ్చి అడుగుతాడు, ఇంకా ఏం తినేవాడు, స్వీట్ ఏం తినేవాడు చెప్పండి అని. రసగుల్లా అంటే చాలా ఇష్టం అన్నాడు, రసగుల్లాలు ఆ రోజు. ఇది ఈ విధంగా 10 రోజులు చేస్తూ అక్కడే ఉండి యాతన పడుతూ ఉంటాడని, సరేనా, పురాణ పఠనం, హరికథలు పెట్టడం, భజనలు చేయడం,
సంకీర్తనలు చేయడం, ఇవన్నీ కూడాను పెద్దల్ని పిలిచి వాళ్ళని అక్కడ ఉంచడం. ఎందుకని? వాళ్ళ నుంచి సత్సంకల్పాలు కదులుతూ ఉంటాయి కనుక. మహాత్ములు అంటే వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అటువంటి చోట సద్భావాలు కదులుతూ ఉంటాయి కనుక ఇవి సూక్ష్మమైనటువంటి తరంగాలు కనుక, మానసిక తరంగాలు, ఇవి ఆ సూక్ష్మ శరీరాన్ని శాంతింపజేస్తాయి అనేటువంటి ఉద్దేశంతో అవన్నీ పెట్టేవాళ్ళు. అర్థమవుతా ఉంది. కాబట్టి హరికథలు, బుర్రకథలు ఇవన్నీ పెట్టడం, భజనలు చేయడం, ఇవన్నీ. ఇప్పుడైతే నన్ను కనుక అడిగితే ఏమేమి పెట్టడం, టీవీ కూడా పెట్టమని చెప్తాను. ఎందుకంటే టీవీ చూసి చచ్చిపోయి అసలు టీవీలే సగం చంపుతాయి. ఆ తర్వాత అతను రిమైనింగ్ 50 అతను చచ్చిపోతాడు. ఆ తర్వాత అనిపిస్తుంది ఇప్పుడు ఏమొచ్చింది, న్యూస్ టైమా, క్రికెటా అని. అప్పుడు అది పెట్టామనుకోండి, అక్కడి నుంచి చూస్తూ ఉంటాడు. చూస్తాడే కానీ 4 కొడితే సప్పట్లు కొట్టలేడు, ఎందుకంటే భోగాయతనం లేదు. ఈ విధంగా 10 days చేసేటువంటి అది కర్మ, ఇది కర్మగ్రతం. సరేనా? ఈ విధంగా చేస్తే ప్రతి ఒక్కరూ 10 days మాత్రం ఇంటి చుట్టూ తిరిగేది అప్పులోడలాగా ఖాయం. దాంట్లో రెండవ ఆలోచన లేదు. అర్థమవుతుంది. ఇది ప్రాణం పోయిన తర్వాత సూక్ష్మ శరీరం ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ప్రాణం ఉంది, ఈ దీంట్లో లేదు. భోగ సాధనంలో ఉంది, భోగాయతనంలో లేదు. నాయన భోగస్థానంగా ఏదైతే ఉండిందో శరీరం, స్థూల శరీరంలో లేదు ప్రాణం, కానీ సూక్ష్మ శరీరంలో ఉంది. అర్థమవుతుంది. అందుకని ఇక్కడ చూడడం, ఇది గాలి ఏమైంది. గాలి విసురుతో అలానే నానా లాలే లాల. అద్భుతమైన సంగీతం. గాలి విసురుతో కూలేది తరువు, గాలి జాలి లేక రాలేది తనువు. ఒక్కసారి తీవ్రంగా గాలి వీచింది అనుకోండి, తుఫాన్, చెట్లు పడిపోతాయి చూసారా. గాలి విసురుతో కూలేది తరువు, చెట్టు అట్లా కూలిపోద్ది. గాలి జాలి లేక రాలేది తనువు. అది తరువు, ఇది తనువు. రెంటికి గాలి ప్రధానంగా ఉంది. ప్రాణం తమాషా చూడండి. గాలి వీచింది ఎక్కువగా, ఆ చెట్టు పడిపోయింది అంటే చచ్చిపోయిందని అర్థం. ఇంకా మళ్ళీ అది మొలకెత్తది పడిపోయిన చెట్టు. కానీ గాలి జాలి లేక రాలేది తనువు. అదే గాలి కనుక ఇంతవరకు ఏదైతే ఉశ్వాస నిశ్వాసలు తీసుకొని ప్రాణాయామం నడుస్తూ ఉండిందో, అదే గాలి కనుక ఈ దేహంలో భోగాయతనంలో ఉంటే ఇది కంటిన్యూ అవుతుంది. ఆ గాలికి మన మీద జాలి లేకపోవడం వల్ల ఈ దేహం రాలిపోతూ ఉంది. వచ్చే గాలి తరువుకు చేటు, హాయిగా అట్లా చల్లగా వీస్తూ ఉంటుంది. ఎప్పుడు వస్తుందో ఆ తుఫాన్ తెలియదు. అది వచ్చిందని కూడా ఒక్కసారి సునామీ లేదు, తుఫాను, గాలివాన ఒక్కసారి వచ్చేటప్పటికి వీచే గాలి తరువుకు చేటు, వచ్చే గాలి తరువుకు చేటు, పోయే గాలి తనువుకు వేటు. గాలి విసురుతో కూలేది తరువు, గాలి జాలి లేక రాలేది తనువు. గాలితో జతగూడి ఆడింది తరువు. గాలితో చూసారా కలిసి. ఇప్పుడు ఒక 11 మంది కలిసి ఫుట్బాల్ ఆడినట్టుగా, 22 మంది కలిసి క్రికెట్ ఆడినట్టుగా తమాషా చూసారా. గాలితో జతగూడి ఆడింది తరువు, శృతి చేసి గాలితో కదిలింది తనువు. కాబట్టి గాలి అలా వీస్తూ ఉంటే చెట్టు అట్లా కదులుతూ ఉండింది. అలాగే శృతి చేసి మనం ఎట్లాగైతే వీణ వాటి అవన్నీ శృతి చేసుకుంటాం, అట్లాగే గాలితో శృతి చేసి కదిలింది తనువు.
అసువులనిచ్చి ఆడించిన వాయువు ఎవరికి? అటు చెట్టుకి, తరువుకి, తనువుకి.